హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నవీన్. మీరు చూస్తున్నది ఎల్‌డబ్ల్యూడీ వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. ఎవరైనా ఫస్ట్ టైమ్ గాని నా ఛానల్ విజిట్ చేసినట్టయితే నా ప్రీవియస్ వీడియోస్‌లో డయాబెటిస్‌ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే దాని మీద చాలా సింపుల్ టెక్నిక్స్ ఉపయోగించి వీడియోస్ చేశానండి. వీలైతే ఒకసారి ఖచ్చితంగా వాచ్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నేను ప్రతిసారి చెప్పేదేనండి. నేనైతే డాక్టర్‌ని కాదు. నేను నా డైట్ చేంజ్ చేసుకున్న తర్వాత నాకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారంగానే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎవరికైనా హై బ్లడ్ షుగర్ గాని ఉన్నట్టయితే ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో మీరు మంచి ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోండి. ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తది. అలాగే డయాబెటిస్ అనేది ఖచ్చితంగా రివర్స్ అవుతది. సో, మన వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు నేను చేయబోయే రెసిపీ నేతి పెసరట్టు. అదేంటండి నేతి పెసరట్టు? ప్రతి ఇంట్లోని చేసుకునేదే కదా! ఇందులో ఏముందండి వింత అని మీరు అనుకోవచ్చు. బట్ నేను ఈ రెసిపీ చేసేటప్పుడు చాలా కొన్ని చిన్న చిన్న మార్పులనేది చేసుకున్నానండి. సో, ద బెస్ట్ అంటే పెసరట్టుని ద బెస్ట్ వేలో ఏ విధంగా మనం చేసుకొని తినొచ్చు అనేది నేను చిన్న చిన్న మార్పులు చేశాను. సో, ఆ మార్పులు ఏంటి అనేది నేను మీకు చేసి చూపిస్తాను. ఒకవేళ ఈ రెసిపీ గాని మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తింటే ఖచ్చితంగా ఈరోజు మీకు 33% అనేది డయాబెటిస్ అనేది కంట్రోల్‌లో ఉంటది. 33% అంటే ఈ రోజు మొత్తంలో గాని మనం చూసుకున్నట్టయితే పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ఈ 3 చూసుకుంటే 100% కింద చూసుకుంటే సో, ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ ఈ పెసరట్టు గాని మీరు తినేసి ఉంటే 33% అనేది మీ డయాబెటిస్ అనేది కంట్రోల్‌లో ఉంటది. సో, ఈ పెసరట్టుని ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను మీకు చేసి చూపిస్తాను. చూద్దాం రండి. ఇదిగోనండి 200 గ్రామ్స్ పెసలు నేను తీసుకున్నాను. ఇవి నేను ఆల్రెడీ 12 అవర్స్ నానబెట్టేసానండి. మీరు కూడా వీలైతే 10-12 అవర్స్ అనేది మినిమం నానబెట్టండి. ఇవి నానిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేసే మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అండి ఇది. వీటిని మనం ఖచ్చితంగా స్ప్రౌటింగ్ చేసి తీరాల్సిందే. ఎప్పుడైతే మీరు ఈ పెసల్ని స్ప్రౌటింగ్ చేసారో దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ అనేది 3 టైమ్స్ పెరిగిపోతదండి. అలాగే కార్బోహైడ్రేట్ వాల్యూ ఏదైతే ఉంటదో తగ్గిపోతది. షుగర్ పేషెంట్స్‌కి మెయిన్ అవసరం లేనిది ఈ కార్బోహైడ్రేట్. సో, ఎప్పుడైతే ఈ స్ప్రౌటింగ్ చేసిన పెసలతోని మీరు పెసరట్టు చేసుకుంటారో ఆటోమేటిక్‌గా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా మంచిగా కంట్రోల్‌లోకి వచ్చేస్తాయి. స్ప్రౌటింగ్ ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ విధంగా మనం ఒక వైట్ క్లాత్ అనేది తీసుకోండి. ఇది కాటన్ క్లాత్ అండి. తీసుకొని ఈ ఏవైతే మీరు నానబెట్టిన పెసలు ఏవైతే ఉన్నాయో 12 అవర్స్ నానబెట్టాం కదండీ! ఆ పెసల్ని మొత్తం ఈ కాటన్ క్లాత్‌లోకి ఈ విధంగా ట్రాన్స్‌ఫర్ చేసేయండి. ట్రాన్స్‌ఫర్ చేసేసిన తర్వాత వీటిని ఈ విధంగా ముడేసేయండి. కార్నర్స్‌లో పట్టుకొని ఈ విధంగా రోల్ ముడేసేయండి. మూట కట్టేయండి. మూట కట్టేసి ఈ మూటని మళ్ళీ ఈ గిన్నెలో ఇలా పెట్టేయండి. ఇప్పుడు ఈ పెసలని తడిసేటట్టు మొత్తం కొంచెం ఇలా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత వీటిని చల్లటి ప్రదేశంలో ఓవర్ నైట్ ఒక 12 అవర్స్ అయినా సరే చల్లటి ప్రదేశంలో మీరు పక్కన పెట్టేయండి. ఇవిగోండి 12 గంటల తర్వాత మనకి ఈ విధంగా స్ప్రౌటింగ్ అనేది వస్తది. సో, టోటల్ ఇక్కడ నేను చేసింది 24 అవర్స్ అండి. ఫస్ట్ 12 అవర్స్ నేను నానబెట్టాను. దాని నెక్స్ట్ 12 అవర్స్ మూట కట్టుకొని రాత్రంతా పెడితే ఈ విధంగా స్ప్రౌటింగ్ అనేది వచ్చింది. చాలండి. ఇంతకు మించి స్ప్రౌటింగ్ అయితే చేసుకోవద్దు. దీనికి మించి మీరు చేశారు అంటే మళ్ళీ ఈ మొలకల వల్ల పెసరట్టు టేస్ట్ అనేది మారిపోతది. ఇక్కడి వరకు చాలండి స్ప్రౌటింగ్ అనేది. నెక్స్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని ఇంక నెక్స్ట్ మనం పెసరట్లు ఎలాగేయాలో చూస్తాం. ఇదిగో అండి నేనైతే మిక్సీ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పెసరట్టు అనేది చాలా బాగా వస్తది. ఇప్పుడు పెసరట్టు ఎలాగేయాలి అనేది చూద్దాము. పెసరట్టు ఏసే ముందు మీకు కొన్ని టిప్స్ చెప్పాలండి. ఆ టిప్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఒకసారి చూడండి. టిప్ నంబర్ 1 మీరు పెసరట్లు వేసుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ పెసల్లో బియ్యాన్ని మాత్రం కలపొద్దండి. అది విష పదార్థం. మనం దాన్ని కంప్లీట్‌గా ఎలిమినేట్ చేయాలి. క్రిస్పీగా వస్తదని దయచేసి బియ్యం మాత్రం అస్సలు కలపొద్దు. టిప్ నంబర్ 2 మీరు బయట ఈ పొట్టు పెసరపప్పు, దాని తర్వాత పెసరపప్పు అని విడిగా అమ్ముతారు. వాటిని కూడా అసలు ప్రిఫర్ చేయొద్దు. ఒకవేళ మీరు ప్రిఫర్ చేస్తే దానిపైన ఉన్న పొట్టుని మాత్రం దయచేసి తీసేయొద్దు. టిప్ నంబర్ 3 మీరు కంప్లీట్ పెసలు మాత్రం ఎప్పుడైతే తీసుకుంటారో కంప్లీట్ పెసలు మాత్రమే మీకు స్ప్రౌటింగ్ అనేది అవుతది. పొట్టు పెసరపప్పుతోని మీకు స్ప్రౌటింగ్ అనేది అవ్వదు. సో, నా రికమెండేషన్ వచ్చి కంప్లీట్ పెసలను మీరు తీసుకోండి. దాన్ని నానబెట్టి స్ప్రౌటింగ్ చేసి పెసరట్లనేవి వెయ్యాలి.
ఇది ఐరన్ తవ అండి. నేను అట్లకి ఏ అట్లు వేసేటప్పుడైనా సరే ఈ ఐరన్ తవే యూజ్ చేస్తాను. మనం అట్టు వేసే ముందు దీన్ని సీజనింగ్ చేయాలండి. అది ఏ విధంగా సీజనింగ్ చేయాలంటే ఫస్ట్ మనం పెనం పెట్టి రేకును బాగా వేడెక్కించాలి. చూసారా పొగలు ఎలా వస్తున్నాయో? సో, ఇప్పుడు వేడెక్కిన రేకుని మనం దీనిపైన నీళ్ళేసి చల్లారబెట్టాలి. ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని మీరు మొత్తం ఒకసారి ఈ విధంగా చేయాలి. దీన్ని సీజనింగ్ అంటారండి. ప్రతి అట్టుకి మనం గాని ఇలా చేసాము అంటే అసలు నాన్ స్టిక్ ప్యాన్ కూడా ఎందుకు పనిచేయదండి ఐరన్ ప్యాన్ దగ్గర. ఇలా చేసిన తర్వాత రేకు మొత్తం కూల్ అయిపోతదండి. కూల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏమైతే అట్లు వేసుకోవాలనుకుంటున్నామో ఆ అట్టుని తీసుకొని మనం వేసుకోవాలి. ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, మీరు ఎప్పుడైతే అట్టు వేసుకుంటున్నారో ఇది చాలా బాగా గుర్తుంచుకోండి. మీరు పెనం సైజ్ ఎంతుందో దాని ప్రకారంగా అట్టేసుకోకూడదండి. కింద నుంచి మంట ఎంతైతే వస్తదో దాని ప్రకారంగా మీరు అట్టు వేసుకోవాలి. అది మీరు పెనం సైజ్ పెద్దగా ఉంది కదా అని చెప్పి పెనం మొత్తం మీరు అట్టు స్ప్రెడ్ చేసుకున్నారంటే మంట అనేది ఇక్కడి దాకే వస్తది. ఇక్కడి దాకా అయితే రాదు కాబట్టి ఇక్కడ మీకు అట్టు అనేది సరిగ్గా కాలదు. మధ్యలో అట్టు అనేది మొత్తం అంతా వేగిపోతది. సో, అప్పుడు ఇక్కడ పచ్చిగా ఉంటది. ఇక్కడ కాలిపోతది. సో, అది గుర్తుంచుకోండి. కింద మంటన ప్రకారమే మనం పైన అట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు అట్టు అనేది మనం తిరగేసుకుందామండి. చూసారా ఎంత దోరగా వచ్చిందో అట్టు. ఇప్పుడు, ఇప్పుడు వరకు ఏసిన పెసరట్టుకి నేను అస్సలు ఒక్క ఆయిల్ కూడా వేయలేదు కదండీ! ఇప్పుడు నేను నెయ్యి ఏ విధంగా యూజ్ చేస్తాననేది చూడండి. ఇదిగోండి. మొత్తం స్పూన్‌తో మొత్తం నేను నెయ్యి తీసుకున్నా. చూడండి. ఈ విధంగా ఏసాను. వేసిన వెంటనే ఒక్కసారి ఈ విధంగా స్ప్రెడ్ చేసి అట్టు అనేది ఫోల్డ్ చేసేసి తీసేయండి. మళ్ళీ సేమ్ సీజనింగ్ చేయండి ప్యాన్‌ని. ఇప్పుడు అట్టు అనేది వేయండి. ఇప్పుడు మనం అట్టు అనేది తిరగేసుకోవచ్చు. వచ్చేస్తదండి. నాన్ స్టిక్ ప్యాన్‌లో ఏం కాదు. ఐరన్ ప్యాన్ కూడా చాలా సింపుల్‌గా మీరు సీజనింగ్ గాని చేసుకుంటే చాలా మంచిగా అట్టు అనేది వచ్చేస్తది. చూసారా ఎంత దోరగా కాలిందో. ఇదిగోండి మళ్ళీ స్పూన్ గరిటె నెయ్యి తీసుకున్నా. స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం దీన్ని ఇలా అనుకోండి. వెంటనే తీసేయండి. ఇదిగోండి ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే నేతి పెసరట్లనేవి రెడీ అయిపోయినాయి. ఇంతేనండి. ఈ చిన్న చిన్న టిప్స్ గాని ఉపయోగించుకొని, ఈ విధంగా గాని మీరిలా చేసుకుంటే పెసరట్లు, ఇవి చాలా హెల్త్‌కి చాలా మంచిదండి. ఖచ్చితంగా ఈ రోజు మీకు ఈ పెసరట్లు గాని తింటే 33% డయాబెటిస్ అనేది కంట్రోల్‌లోకొచ్చేస్తది. ఇవిగోండి మన నేతి పెసరట్లనేవి రెడీ అయిపోయినియి. ఈ చిన్న చిన్న టిప్స్ గాని ఉపయోగించుకొని మీరు గాని ఈ విధంగా పెసరట్లు గాని వేసుకుంటే ఈ రోజు మీ డయాబెటిస్ అనేది 33% కంట్రోల్‌లోకొస్తది. దీంట్లోకి కాంబినేషన్‌గా మీరు అల్లం చట్నీ వేసుకోవచ్చు. అలాగే కొబ్బరి చట్నీ వేసుకోవచ్చు. పల్లి చట్నీ కూడా వేసుకోవచ్చు. బట్ నేను రికమెండ్ చేసేదేంటంటే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ అనేది
యూస్ చేయండి ఖచ్చితంగాని. వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కూడా అవాయిడ్ చేయొద్దు. అవి మీకు డయాబెటిస్‌ని తగ్గించడంలో, రి రి రివర్స్ చేయడంలో మీకు 100% హెల్ప్ అవుతాయండి. ఈ వీడియోని నేను ఇక్కడితో ముగిస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. అప్పటి వరకు ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.